ఒకవైపు పార్టీ ఢిల్లీ పెద్దల వరుస పర్యటనలు, మరోవైపు కేంద్ర మంత్రుల రాకపోకలు. ఇప్పుడు భరోసా యాత్రల పేరుతో స్టేట్ బీజేపీ యాక్షన్ ప్లాన్. సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించిన కాషాయ దళం రానున్న రోజులు మరిన్ని యాత్రలు చేపట్టాలని కార్యాచరణ రూపొందిస్తోంది. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఇప్పటికే వరుసగా కేంద్ర మంత్రులు స్టేట్లో పర్యటిస్తున్నారు. పార్టీ కీలక నాయకులు కూడా తెలంగాణను చుట్టేస్తున్నారు. నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీ నేతల్లోనూ కదలిక వచ్చింది. యాత్రల పేరుతో జనంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలుపై ఆ పార్టీ ప్రజా ప్రతినిధుల బృందం రైతు ఘోష బీజేపీ భరోసా యాత్ర చేపట్టింది. తమ యాత్ర వల్లనే ప్రభుత్వం దిగివచ్చి ధాన్యం కొనుగోలు చేసిందని ఆ పార్టీ చెబుతోంది. ఆ తర్వాత బీజేపీ నేతలు కిషన్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి అదనపు ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని ఆరోపించారు. బీజేపీ ఇప్పుడు సింగరేణి భరోసా యాత్ర చేపట్టింది. స్టేట్ బీజేపీ లీడర్లంతా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. 2 రోజుల పాటు బీజేపీ సింగరేణి భరోసా యాత్ర జరుగుతుంది. కొత్తగూడెం మందమర్రి వరకు యాత్ర సాగనుంది. బ్లాక్ 2ను సింగరేణికి కేటాయించిన తరుణంలో సింగరేణి భరోసా యాత్రకు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కిషన్ రెడ్డి, రామచంద్రరావు, డీకే అరుణ పలువురు నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. నష్టాల్లో ఉన్న సింగరేణికి తాడిచెర్ల బొగ్గుగని కేటాయించి కేంద్ర ప్రభుత్వం ఎంతో మేలు చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణిపై బీఆర్ఎస్, కాంగ్రెస్లు నాటకాలు ఆడుతున్నాయన్నారు. అయ్యా హరీష్ రావు గారు, అయ్యా కేటీఆర్ గారు, మీరు పనిచేస్తున్నప్పుడు 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 49% ఉందని మీకు తెలియదా? ఏ నిర్ణయంలో కానీ మీరు భాగస్వాములు చేశారా కేంద్ర ప్రభుత్వాన్ని? వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకున్నారు. సింగరేణి కార్మికులకు నష్టం జరిగినా, సింగరేణి ప్రాంతానికి అన్యాయం జరిగినా ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచన చేయరు. వాళ్ళు సిద్దిపేటకి తీసుకెళ్లారు డబ్బులు, ఇప్పుడు ఈయన కొడంగల్కి తీసుకెళ్తున్నారు. సింగరేణి సంస్థను బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురిచేశాయని అంటున్న తెలంగాణ బీజేపీ నేతలు సింగరేణి కార్మికులకు భరోసా కల్పించడానికి యాత్ర చేపట్టినట్లుగా తెలిపారు. సింగరేణి కార్మికులు మరి బొగ్గు గనుల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున మరి ఆదాయం కూడా పెరగబోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ లోపల ఉన్నటువంటి అనేక అపోహలను తొలగించినటువంటి క్రమంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కార్మికుల మధ్యలో గడపడానికి ఈరోజు రేపు వారితో సమావేశాలు, వారితో కార్మికులతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ కొత్తగూడెము, తర్వాత మణుగూరు, తర్వాత రాత్రి భూపాలపల్లి జరుపుకుంటారు. అది రేపు కూడా కంటిన్యూ అవుతుంది. సింగరేణి సంస్థని అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఈ 2 ప్రభుత్వాలు కూడా వారు నిర్లక్ష్యానికి గురి చేసి దాంట్లో నష్టాలలో కూపుకోపోయినటువంటి ఒక సింగరేణి ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో, కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రయత్నంతో టెండర్స్ లేకుండా నామినేషన్ బేసిస్ మీద తడచర్ల 2 బ్లాక్ని సింగరేణికి అలాట్ చేయడం అనేది ఇది చాలా పెద్ద విషయం. ఈ యాత్రతో సింగరేణి ఏరియాలో వీక్ గా ఉన్న పార్టీకి ఎంతో కొంత లాభం జరుగుతుందని ఆశతో బీజేపీ ఉంది. ఇక ఫీ రియంబర్స్మెంట్ బకాయిలపైన కాషాయ దళం పోరుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై వర్క్షాప్ నిర్వహించింది. త్వరలోనే విద్యార్థి భరోసా కార్యాచరణ ప్రకటించనుంది. వరుస భరోసా యాత్రలతో పార్టీకి భరోసా వస్తుంది అన్న అంచనా వేస్తోంది బీజేపీ.